హాయ్ హలో వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను సాయి. ఈసారి ఎన్నికల్లో జగన్ సర్కార్ను ఎలాగైనా గద్దె దింపాలని టీడీపీ జనసేన పొత్తు పెట్టుకున్నాయి. ఈ సమయంలో సీట్ల సర్దుబాటు, సీఎం కుర్చీ వ్యవహారం ఇరు పార్టీల మధ్య సమస్యలకు కారణమవుతుందనే కామెంట్లు అయితే గట్టిగానే వినిపిస్తున్నాయి. వైసీపీని గద్దె దింపడం అంటే టీడీపీకి రాజ్యాధికారం కట్టబెట్టడం కాదని పలువురు జనసేనానికి సూచిస్తున్నా ఆయన పెద్దగా వినిపించుకున్నట్లేదు. ఆ సంగతి అలా ఉంటే తన అన్న నాగబాబు కోసం పవన్ ఒక నియోజకవర్గాన్ని ఫిక్స్ చేసినట్టు తెలుస్తుంది. అవును, 2019 ఎన్నికల్లో నరసాపురం లోక్సభ స్థానం నుంచి పోటీ చేసిన నాగబాబు 3వ స్థానంతోనే సరిపెట్టుకున్నారు. అయితే ఈసారి పొత్తులో భాగంగా నరసాపురం లోక్సభ స్థానంలో టీడీపీ నుంచి రఘురామకృష్ణరాజు పోటీకి నిలబడబోతున్నారు. కన్ఫర్మ్ అయిపోయినట్టే ఆల్మోస్ట్ ఆయనకి టికెట్. నాగబాబు ఎక్కడి నుంచి పోటీ చేయాలనే విషయంలో సందిగ్ధంలో పడ్డారంటున్నారు. పైగా జనసేనకు 2 లోక్సభ స్థానాలే కేటాయించినట్టు చెబుతున్న నేపథ్యంలో మచిలీపట్నం, కాకినాడకు జనసేన అభ్యర్థులు రెడీగా ఉన్నారు. ఇందులో వైసీపీ నుంచి వచ్చిన సిట్టింగ్ ఎంపీ బాలశౌరికి మచిలీపట్నం, సానా సతీష్ కుమార్కు కాకినాడ ఇస్తారని టాక్స్ అయితే వినపడుతున్నాయి. ఈ సమయంలో తనన్న నాగబాబు కోసం మరో టికెట్ ఇవ్వాలని పవన్ గట్టిగానే ప్రయత్నాలు చేస్తున్నారట. ఇందులో భాగంగా అనకాపల్లి అయితే సేఫ్ సీట్ అని పవన్ భావిస్తున్నారట. నాగబాబు కోసం ఆ సీటు గట్టిగా డిమాండ్ చేస్తున్నారని టాక్. వాస్తవానికి అనకాపల్లి లోక్సభ స్థానం విషయంలో టీడీపీలోనే గట్టి పోటీ ఉందని చెప్పుకోవాలి. ఎందుకంటే ఈ టికెట్ కోసం బైరా దిలీప్ చక్రవర్తి, చింతకాల విజయ్ గట్టిగానే ప్రయత్నిస్తున్నారు. అయితే వీరిద్దరిలో చంద్రబాబు ఎవరికి టికెట్ కన్ఫర్మ్ చేస్తారనే విషయంపై ఇంకా క్లారిటీ రాలేదు. ఇప్పుడు నాగబాబు రూపంలో ఈ టికెట్ కోసం మరో కొత్త ఎంట్రీ వచ్చి పడింది. దీంతో ఇక టికెట్ కోసం టఫ్ ఫైట్ తప్పదనే కామెంట్లు అయితే వినిపిస్తున్నాయి. అయితే ఈ విషయంలో పవన్ కాస్త గట్టిగానే బాబు వద్ద పట్టుపట్టే అవకాశాలున్నాయి అంటున్నారు. మరోవైపు చింతకాల అయ్యన్న పాత్రుడు ఈ విషయంలో బాబు నుంచి భరోసా తీసుకున్నారనే చర్చ కూడా ఓపైపు నడుస్తుంది. మరోవైపు నాగబాబు ఇప్పటికే విశాఖ చేరుకున్నారు. దీంతో ఆయనకు తమ్ముడి నుంచి హామీ వచ్చి ఉంటుందనే చర్చ కూడా వినిపిస్తుంది. మరి అనకాపల్లి లోక్సభ స్థానంపై ఎవరు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు? ఈ సీటుని టీడీపీ పవన్ కళ్యాణ్కు త్యాగం చేస్తుందా, పవన్ కళ్యాణ్ త్యాగం చేస్తాడా అనేది మరికొన్ని రోజులు మనకు తెలియనుంది.